నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో నవంబర్ 30వ తేదీ 2027 మనం చూసుకుంటే కొత్త ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది. కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చార్చ్ అఫైర్స్ ఇంజనీర్ దావుద్ ఆల్ ఉతైబీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, వివేకవంతమైన న్యాయకత్వం కువైట్ను ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణించబడే మౌలిక సదుపాయాలను అందించిందని చెప్పేసి, రాబోయే సంవత్సరాలలో మిడిల్ ఈస్ట్ స్థాయిలో పౌర విమానయాన రంగంలో కువైట్ అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా నిలవనుంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, యుఏఈ కానీ, సౌదీ కానీ, ఒమన్ కానీ, ఖతార్ కానీ, బెహ్రెన్ కానీ, జోర్డన్, ఈ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలు, ఆ దేశాలలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన అభివృద్ధి చెందిన ఎయిర్పోర్ట్లలో కువైట్ ఎయిర్పోర్ట్ నిలుస్తుందని చెప్పేసి, అలాగే కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే 3 కొత్త రన్వేలు, ఆధునిక రాడార్ పరికరాలు మరియు ఒక ప్రధాన కార్గో నగరం ఉంటాయని చెప్పేసి, అంటే కార్గో కోసమే మనం చూసుకుంటే ప్రత్యేకంగా ఒక సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. 2028 నాటికి కువైట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్ మరియు రన్వేలను కలిగి ఉంటుందని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఏది ఏమైనా సరే కానీ రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ కావచ్చు. ప్రస్తుతం ఉన్న పాత ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఆధునిక టెక్నాలజీతో అలాగే రాడార్ వ్యవస్థను మెరుగుపరుస్తూ అప్డేట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆయన వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.